రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు రేపు నోటిఫికేషన్లు ఇస్తామన్నారు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. 3800 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందన్నారు. ముందుగా 3093 ఫారెస్ట్ జాబ్స్ భర్తీ చేస్తామన్నారు. మరో వారంలో మరికొన్ని నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు. జూన్లో ఎక్కువగా నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. ఉద్యోగాల భర్తీపై తప్పుడు ప్రచారం చేస్తే లీగల్ గా చర్యలుంటాయన్నారు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. ఇప్పుడు ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ అసిస్టెంట్ సైంటిస్ట్ ఇచ్చున్నాం. ఇంకా 3 రేపు ఇవ్వబోతున్నాము. అవేమో అసిస్టెంట్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, తర్వాత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ రోడ్స్ అండ్ బిల్డింగ్లో 222 పోస్టులు, తర్వాత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో 49. ఈ 3 రేపు వస్తాయి. అంటే మీకు ఇక్కడ కూడా ఇంకొక విషయం చెప్తాను. ఇవి ఇంతకుముందు ఆల్ ఏఈస్ అంతా ఒకటే ఎగ్జామ్ పెట్టేవాళ్ళు. ఒకటే ఎగ్జామ్ పెట్టడం వల్ల ఏమైందంటే ఒకటేమో కామన్ ఎగ్జామ్ కింద పెట్టి 2 ఎవరి సబ్జెక్ట్, ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలక్ట్రికల్ రాసేవాళ్ళు, సివిల్ వాళ్ళు సివిల్ రాసేవాళ్ళు. కానీ ఏదైనా లిటిగేషన్ అయిందనుకోండి, వాళ్ళు నోటిఫికేషన్ మీద ఛాలెంజ్ చేస్తారు. సపోజ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చింది, సో ఆయన ఏమైంది ఎలక్ట్రికల్ని ఆఫ్ చేయమని పెట్టాడు, నోటిఫికేషన్ మీద కోర్టులో వేయడం కానీ ఇంకేదైనా కానీ జరుగుతుంది. దానివల్ల సివిల్ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు డిలే అయిపోతుంది. సో ఎవరైతే మ్యూచువల్లీ నాన్ కాంపిటేటివ్, అంటే ఎలక్ట్రికల్ వాళ్ళు సివిల్కి రాయడానికి వీల్లేదు, సివిల్ వాళ్ళు ఎలక్ట్రికల్ రాయడానికి వీల్లేదు, అట్లాగా మ్యూచువల్లీ నాన్ కాంపిటేటివ్ ఉండి సపరేట్ చేస్తూ ఏవైతే ఒకే ఎగ్జామ్ 2-3 రాసే, ఒకే వ్యక్తి 2-3 రాసే అవకాశం ఉండే క్లబ్ చేస్తున్నాం. ఒక మనిషి 2-3 ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు, కానీ వేరు వ్యక్తులు రాయాల్సిన ఎగ్జామ్స్ మాత్రం వేరు చేయడం వల్ల ఈ లిటిగేషన్, అన్నెసరీ లిటిగేషన్ తగ్గుతుంది, ఫాస్టర్ రిజల్ట్స్ వస్తాయనే దానికి ఈ పద్ధతులు చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ 49కి ఒక నోటిఫికేషన్, సివిల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి 2202కి సపరేట్ నోటిఫికేషన్, అట్లా. సో ఆ రకంగా చేస్తున్నాం అన్నమాట.